subscribe to my channel. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన నాయకులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి మాట్లాడడానికి చాలా బాధాకరం. ఎందుకంటే నేను తిరుపతి వాస్తవ్యురాలిని. నాన్నగారు ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా నేను అక్కడే చదువుకొని అక్కడే ఉంటాను. అలా తిరుపతిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. అలాగే తిరుపతి లడ్డుని ఎంతో పవిత్రంగా చూస్తాం మేము. అలాగే ఒక తిరుపతి వాస్తవ్యులే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రమైనా కూడా తిరుమల దేవస్థానం అన్నా, తిరుమల పుణ్యక్షేత్రం అన్నా ఒక దర్శనం దొరికితే చాలు, స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని అన్ని రాష్ట్రాల వారు ఎంతో ఎదురు చూస్తుంది. మనందరికీ కూడా తెలుసు. తిరుమల లడ్డుని ఒక ప్రసాదం లాగా, అది ఒకటి దొరికితే చాలు లేదా కొంచెం దొరికితే చాలు ప్రసాదం అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక హిందువుగా, అలాగే తిరుపతి జిల్లాలో ఉంటున్న వాస్తవ్యురాలుగా లడ్డుని కల్తీ చేసి, అంటే ఒక్క చుక్క కూడా పాలు లేకుండా వేరే రసాయనాలు కలిపి కల్తీ నెయ్యిని చేసి వీళ్ళు లడ్డులో అటు స్వామివారికి అందిస్తూ అలాగే భక్తులకు అందిస్తూ ఎంత స్వామివారికి తిరుమల పవిత్రతని ఎంత నాశనం చేశారో, ఎంత అన్యాయం చేశారో మనందరం కూడా చూస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము ఈ అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. లడ్డులో కల్తీ జరుగుతుందని మనం ఒక అనుమానాన్ని రైజ్ చేయడం జరిగింది. అది ఈరోజు అక్షర సత్యమని సుప్రీం కోర్టు రసాయనాలతో, ఒక చుక్క పాలు లేకుండా రసాయనాలతో ఈ లడ్డుని తయారు చేస్తున్నారని సుప్రీం కోర్టు తేల్చడం జరిగింది. వైసీపీ నాయకులు ఏదైతే పాల డైరీ ఉందో, జనరల్ గా ఒక పాల డైరీకి మనం అంటే నెయ్యిని మనం అక్కడి నుంచి తీసుకోవాలంటే కనీసం 3 సంవత్సరాలు వాళ్ళకి ఆ డైరీ నడుపుతున్నట్టు ఒక సర్టిఫికేట్ ఒకటి కావాలి. అలాంటివేవీ లేకుండా 1.5 సంవత్సరం అయిపోతే లోకల్ డైరీ నుంచి ఈ నెయ్యిని తెప్పించి లడ్డుల్ని తయారు చేస్తూ వీళ్ళు భక్తులకి, ముఖ్యంగా హిందూయిజం అంటేనే తెలియని ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్తీ చేయడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు. కానీ అక్కడున్న టీటీడీ చైర్మన్ గాని, ఈఓ గాని ఇలాంటివి పట్టించుకోకపోవడం, హిందూయిజాన్ని పక్కన పెట్టి ఈ నెయ్యిని కల్తీ చేసి దాన్ని ప్రసాదాల్లో, రకమైన ప్రసాదాల్లో కూడా, ఒక లడ్డే కాదు ఇంకా వేరే రకాల ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యిని కలిపి ప్రజల్ని ఎంత ద్రోహం చేశారో, లేకపోతే ప్రజల దగ్గర నుంచి ఎంత సొమ్ముని వాళ్ళు అన్యాయం చేశారో మనందరం కూడా చూసాం. దాంట్లో భాగంగా ఈరోజు కోట్లలో లడ్లుని వాళ్ళు ఇలాంటి రసాయనాలతో చేసినందుకు, ఇలాంటి కల్పన చేసినందుకు వాళ్ళని నిజంగా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సి. ఎందుకంటే మామూలుగా మనందరికీ తెలిసినట్టు పాలతోనే మనము నెయ్యిని తయారు చేసుకుంటా, అలా కాకుండా కెమికల్స్ తో తయారు చేయొచ్చు అని కూడా వీళ్ళు మనకు కొత్త కెమిస్ట్రీని కూడా మనకు చెప్పదలుచుకున్నారు. దీంట్లో మొత్తం 1.61 కోట్లతో నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల వరకు కూడా నెయ్యి కల్తీ ఉన్నట్టు మనకు సుప్రీంకోర్టు తేల్చడం జరిగింది. అలాగే దీంట్లో 20.1 కోట్లు లడ్డూల్ని వాళ్ళు తయారు చేసినట్టు, ఎందుకంటే ఈ కల్తీ నెయ్యితో. అలాగే అర్హత లేని డైరీలకి, మామూలుగా 150 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న డైరీలకి మాత్రమే అంత పవిత్రమైన లడ్డూని తయారు చేసే నెయ్యిని మనం అక్కడి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు 50 కోట్లు తగ్గించేసి అలాంటి డైరీల దగ్గర కూడా, పీరియడ్ కూడా తక్కువ ఉన్న డైరీల దగ్గర వీళ్ళు కల్తీ నెయ్యిని తీసుకొచ్చి లడ్డులో కలిపిన పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి ఈ కుంభకోణంలో మొత్తం స్వామివారి నిధులు ఏవైతే ఉన్నాయో అవి 235 కోట్లు వాళ్ళు దుర్వినియోగం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే చిన్న అప్పన్న అనే అతను గతంలో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర చేస్తున్న పిఏ, అతని బ్యాంకులో 2019 నుంచి 24 మధ్యలో 4.69 కోట్లు అతని బ్యాంకు ఖాతాలోకి చేరితే అక్కడి నుంచి 24 కోట్ల వరకు కూడా వేరే ఖాతాల్లోకి, అంటే ఎవరి ఖాతాల్లోకి వీళ్ళు వేశారని నేను ఈరోజు వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. అలాగే మేము ఏ తప్పు చేయలేదు, ఇది మనం తీసుకొచ్చినప్పుడు కల్తీ నెయ్యి అని, మేము ఏ తప్పు చేయలేదని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అందరు ముందుకొచ్చి ప్రెస్ ముందు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. హిందూ సాంప్రదాయాల్ని పక్కన పెట్టేసి జనరల్ గా మనం పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి దంపతుల్లాగా వెళ్ళి మనము పట్టు వస్త్రాలని సమర్పిస్తాం. కానీ వీళ్ళు దీన్ని కూడా పక్కన పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి హిందూయిజం మీద రెస్పెక్ట్ లేదు. ఉంటే ఆడవాళ్ళు వచ్చి భర్తతో కలిసి మనకు పట్టు వస్త్రాలు స్వామి వారికి సమర్పించాలి. మనం ఈవెన్ లోకల్గా మనం ఏదైనా పట్టు వస్త్రాలు గుళ్ళో సమర్పించాలన్నా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి ఎంతో పవిత్రంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తాం. కానీ వీళ్ళకి అలాంటి ఏవి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, అవి పట్టు వస్త్రాలు కూడా కాదు, నకిలీ పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు, సమర్పిస్తారు. ఎందుకంటే సీఎంగా అతను సమర్పించాలి కాబట్టి, ముఖ్యమంత్రిగా అతను సమర్పించాల్సిన బాధ్యతగా తీసుకోరు, అదొక పనిలాగా తీసుకొని
తీసుకెళ్ళి సమర్పించేసి వచ్చేస్తారు. అంతేగాని హిందూయిజం అంటే ఒక రెస్పెక్ట్ కానీ లేకపోతే దాంట్లో ఒక నిబద్ధతను కానీ ఎప్పుడు కూడా వీళ్ళు చూపించింది లేదు, ఇప్పుడు కూడా చూపించట్లేదు. పరకామణిలో మనకు అంత అంటే మా దేవుడు హుండీలో మనం ₹1 వేసినా ఎంతో పవిత్రంగా ఆ హుండీని దండం పెట్టుకొని దాంట్లో మనం రూపాయి వేసినా ₹10 వేసినా మనం కలిగిన లాభాన్ని మనం కొంతవరకు స్వామి వారికి సమర్పించుకుంటాం, ఎంతో భక్తితో సమర్పించుకుంటాం. అలాంటి భక్తితో సమర్పించే హుండీని కూడా దొంగతనం చేసి ఒక అతను దొంగతనం చేస్తే గత ప్రభుత్వంలో దాన్ని లోక్ అదాలత్ కింద పెట్టి అంటే చిన్న కోర్టులో దాన్ని సాల్వ్ చేసేసి అలాగే కప్పిపుచ్చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి రవికుమార్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి నేను తప్పు చేశానని అడిగిన పరిస్థితి. అలాగే ఆ పరకామణి ఇష్యూని మనం బోర్డు మెంబర్స్ ఇలా ముందుకు తీసుకొస్తే విజిలెన్స్ ఆఫీసర్ ఏవిఎస్ఓ ఆఫీసర్ ఎవరైతే సతీష్ ఉన్నారో అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే అతన్ని చంపేశారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తూ పోతారు, ఎవరైతే సాక్ష్యాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేసుకుంటూ పోతారు. అది ఈ రోజే కాదు, గతంలో మనం బాబాయ్ హత్యలో కూడా ఇది చూసాము. సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళకి పదవులకు అడ్డున్నా సరే అలాగే సాక్ష్యాలు వాళ్ళు చేసిన తప్పులకి సాక్ష్యాలు ఉన్నాయంటే వాళ్ళందరినీ కూడా చంపేసుకోవడం వాళ్ళకి సర్వసాధారణంగా మిగిలిపోయింది. గతంలో మనం ఎన్నో హత్యలు చూసాం. ఒక డాక్టర్ హత్య కావచ్చు, లేకపోతే బాబాయ్ హత్య కావచ్చు, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి ఈ డోర్ డెలివరీ చేస్తే ఒక ఎమ్మెల్సీ దాన్ని పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పు చేయడానికి నాయకుడు భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తప్పు చేస్తే ఖచ్చితంగా కూటమి నాయకులైనా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ బాబు గారు కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, శిక్షిస్తారు అని అందరిలో భయం ఉంటుంది. కానీ వైసీపీ నాయకులకు అలాంటి భయమే ఉండదు. ఎందుకంటే నాయకుడు ఎలాగో తప్పు చేస్తాడు, మనం చేసిన తప్పు దాంట్లోనే చెరిగిపోతుందని వాళ్ళకి ముందు నుంచి ధీమా ఉంది. ఇప్పుడు కూడా అదే దీంతో వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పటికి నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే యాంటిసిప్లినరీ బెయిల్ ఎందుకు అడుగుతారు, లేకపోతే దీని గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టులో ఎందుకు వీళ్ళు అపీల్ చేస్తారు? నిజంగా తప్పు చేయకపోతే రండి, మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి, మేము చేయలేదు, వీళ్ళు చెప్పిన ఆరోపణలు తప్పని ముందుకొచ్చి చెప్పాలి. ముఖ్యంగా తిరుపతి జిల్లా కింద వచ్చిన సూలూరుపేట నియోజకవర్గ నాయకులు ప్రజలందరి తరపున వైసీపీ నాయకుల్ని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి ఖచ్చితంగా మీరు తిరుమల దేవస్థానానికి, తిరుమల ప్రజలందరికీ కూడా గతంలో మీరు చేసిన ఈ కల్తీ నెయ్యి క్యామ్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. దీని గురించి ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి మాట్లాడాలని ప్రశ్నిస్తూ, అలాగే వీళ్ళందరికీ కూడా ఇంకైనా సరే బుద్ధి తెచ్చుకొని రాష్ట్రం ఎట్టా దోచేశారు, అలాగే రాష్ట్రాన్ని ఎన్నో అక్రమాలు అరాచకాలు చేశారు. కానీ దైవత్వం దగ్గర కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు మీకు 151 ఉన్న సీట్లు 11కు పడిపోయిందంటే ప్రజలతో దేవుడు తీసుకున్న నిర్ణయం. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేశారో అందుకే వీళ్ళకి ఈరోజు 11 సీట్లు మిగిలాయి. ఇలాంటి అరాచకాలను ఇంకా కూడా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంకా జగన్ ప్రభుత్వం పూర్తిగా భూస్థాపనం అవుతుంది. కాబట్టి ఇంకైనా జాగ్రత్తగా ఉండి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోండి. దేవాలయాల్లో ఇలాంటివి స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆపి పద్ధతిగా ఉండాలని అందరి వైసీపీ నాయకులందరినీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.